హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. నీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. పిల్లరా, మీ పైన ఆత్మీయంగా నాయకులుగా ఉన్న వారికి మీరు లోబడి ఉండండి. పిల్లరా, 4వదిగా ఆత్మీయ నాయకులకు లోబడాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదివరకటి దినాలలో లోకములో మనం ఎవ్వరికి లొంగని వారిగా బతుకుండొచ్చు, తిరిగి ఉండొచ్చు పిల్లలు. కానీ ఎప్పుడైతే ఒక ఆ సహవాసానికి నువ్వు చేర్చబడ్డావో అక్కడి నుండి ఆత్మీయ నాయకులకు నువ్వేం చేయాలి? లోబడాల్సిన అవసరం ఉంది. సంఘ కాపరికి లోబడాల్సిన అవసరం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పక్షంగా ఎవరైతే నిలవబడుతున్నారో వారికి నువ్వు లోబడాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. వయసు, స్థాయి, హోదా, ఇహలోక సంబంధమైన మరి దేనిని నీ ముందు పెట్టుకోవద్దు. పిల్లరా, దేవుని పక్షంగా నిలబడుతున్నటువంటి దైవజనుడు ఏ వయసులో ఉన్నవాడైనా, పిల్లరా ఏ స్థితిలో ఉన్నవాడైనా, ఒకవేళ కడు పేదరికంలో ఉన్నవాడైనా అతడు దేవుని పక్షంగా నిలబడుతున్నాడు కనుక ప్రతి ధనవంతుడు కూడా అతనికి లోబడాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నా దేవుని వాక్యం అంటున్నటువంటి సంఘమా, మనమందరము కూడా లోబడి ఆత్మీయ నాయకులకు లోబడి మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. పిల్లరా, చూడండి, పౌలునకు ఆనాటి దినాల్లో పౌలునకు సంఘ విశ్వాసులందరూ కూడా లోబడి ఉన్నట్లుగా మనం బైబిల్ చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అంటే ఇదివరకు మనము దినాలలో మనము ఎలా ఉన్నప్పుడంట? బాలురుగా ఉన్నప్పుడు. అంటే రక్షణ గురించి మనకు తెలియనప్పుడు, దేవుని సన్నిధికి రానప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సందేశాలు విననప్పుడు మనం ఎలా ఉన్నాము? చెప్పండి, ఎలా ఉన్నాము? లోకమునకు దాసులుగా ఉన్నాం. అంటే అర్థం ఏంటి? ఇదివరకు బాలురుగా ఉన్నప్పుడు లోకములకు దాసులుగా ఉన్నాము అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మేము పెద్దవారం అయ్యాము, ఇప్పుడు మేము లోకానికి దాసులుగా లేము, ఇదిగో మా నాయకులకు మేము దాసులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. దాసుడు అని అంటే అర్థం ఏంటంటే చెప్పింది చెప్పినట్లు చెప్పాలా, చేసేవాడు. చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. పిల్లరా, ఈరోజు వాడి దాసులు అని అంటే వీరి స్థాయి తక్కువ, చెప్పేవాడు స్థాయి ఎక్కువ అని కాదర్థం. చెప్పింది చెప్పినట్టు చేసేవాడు దాసుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది దేవునికి దాసులుగా లేక ఆత్మీయ నాయకుల విషయంలో లోబడి ఉండలేకపోతా ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు 4వదిగా ఆత్మీయ నాయకులకు లోబడకపోతే నువ్వు వినాశనానికి చేరువలో ఉన్నావు అని అర్థం. ఎందుకనంటే ఆత్మీయ నాయకులు నీ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, నీ యొక్క భవిష్యత్ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, దేవుని ప్రేరణను బట్టి వారు నేను గద్దిస్తూ ఉన్నారు, వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు, దానికి నువ్వు లోబడాలా. దేవునికి స్తోత్రం. కొంతమందిని గద్దిస్తే చాలండి, వారికి ఎంత కోపం వచ్చేస్తుందో. పిల్లలను గద్దిస్తే పెద్దవాళ్ళకు కోపం వచ్చేది, ఇది మరీ విడ్డూరం అండి. వారి బిడ్డలను గద్దిస్తే దైవజనుడు మా బిడ్డలను గద్దిస్తూ ఉన్నాడు, సంఘనాయకుడు మా బిడ్డలను గద్దిస్తూ ఉన్నాడు, వారు చెడిపోకుండా ఉండడం కోసం వారిని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, దైవజనుడు ఆ బాధ్యత తీసుకున్నాడు అని సంతోషించరండి. బిడ్డలను గద్దిస్తే ఎక్కడ లేనంత బాధ వచ్చేస్తుంది. పిల్లరా, అక్కడక్కడ అంటారు కదా, ఇదిగో బిడ్డలను అనిపించుకుంటున్నారు, మా బిడ్డలు అని తిట్టించుకుంటా ఉన్నారు, చివాట్లు ఎట్టించుకుంటా ఉన్నారు. అంటే ఈ మాట తల్లిదండ్రులైన వారు అక్కడక్కడ మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? వారి బిడ్డలను గద్దిస్తే వారికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. పిల్లరా, ఈరోజు నీవే వారి నాశనానికి కారకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పిల్లలు నాశనం అయిపోవడానికి గల కారణం అనేక చోట్ల తల్లిదండ్రులే కారణమవుతూ ఉన్నారు.
కొన్ని స్థలాలలో తల్లులు కారణమవుతున్నారు, మరికొన్ని స్థలాల్లో తండ్రులు కారణమవుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ బిడ్డల నాశనానికి నువ్వు కారకురాలుగా ఉండొద్దు. నీవు లోబడు, నీ బిడ్డలను లోబడి ఉన్నట్లు చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సంఘములో దేవునితో సాంగత్యం చేస్తున్నటువంటి జనాంగమా, 4వదిగా ఆత్మీయ నాయకులకు మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి.